శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సంపూర్ణ వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఈ కథను చదవలేని వారు విన్నా కూడా చంద్రుని చూసిన దోషం తొలగిపోయి నీలాప నిందలనేవి కలగకుండా ఉంటాయి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకుని ఆ తరువాత మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన అనంతరం ఈ కథలు చదువుకొని తలపై అక్షంతలు వేసుకోవాలి. కథను చదివేవారు వినేవారు కూడా చేతిలో అక్షంతలను ఉంచుకొని ఈ కథను చదవటం అనేది ప్రారంభించాలి. వినాయక చవితి వ్రత కథ ప్రారంభం. గజాసుర సంహారం. సూత మహర్షి సౌనకాది మునులకు ఇలా చెప్పారు. గజముఖుడైన రాక్షసుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి కోరకూడని వరాన్ని కోరాడు. తనను ఎవరూ వధించలేని శక్తిని ఇవ్వాలని, తన ఉదరంలోనే శివుడు నివసించాలని కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేర్చాడు. భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీదేవి తన పతిని విడిపించాలని విష్ణువును కోరింది. విష్ణువు గంగిరెద్దు వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దుని ఆడించి గజముఖాసురుని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నీ ఉదరమందున్న శివుని కోసం వచ్చానని చెప్పాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం తెలుసుకుని తన ఆయువు తీరిందని అర్థం చేసుకున్నాడు. ఉదరంలో ఉన్న శివుని ఉద్దేశించి, ప్రభూ, శ్రీహరి వలన నా జీవితం ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించాలని ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరం చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరము చర్మము తీసుకుని కైలాసానికి బయలుదేరాడు. గణపతి జననం. అక్కడ పార్వతి భర్త రాక గురించి విని స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఓ ప్రతిమ చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించటంతో ప్రాణం పోసింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అయిన పర్వతరాజు ద్వారా గణేశ మంత్రం పొందిన పార్వతీదేవి ఆ మంత్ర ప్రభావంతో ప్రాణం పోసి ఆ బాలుణ్ణి వాకిటనందు ఉంచి తను స్నానానికై లోపలకు వెళ్ళింది. ఆ సమయంలో వచ్చిన శివుణ్ణి బాలుడు అడ్డగించాడు. లోపలికి పోనివ్వనని నిలువరించాడు. తన మందిరంలోకి తనను వెళ్ళనివ్వకపోవడంతో శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. జరిగినదంతా విని పార్వతీదేవి చింతిస్తుండగా గజముఖాన్ని ఆ బాలుని మొండానికి అతికించి త్రిలోక్య పూజనీయత కలిగించాడు మహాశివుడు. విఘ్నాధిపత్యం. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు, కానీ శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానం కావాలని కోరుతాడు. అప్పుడు శివుడు మీలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. కుమారస్వామి తన నెమలి వాహనంగా జోరుగా వెళ్ళిపోగా వినాయకుడు అక్కడే ఆగిపోయాడు. తన పరిస్థితి తండ్రికి వివరించి ముల్లోకాలలో పవిత్ర నదీ స్నాన ఫలితం చెప్పమని అర్థించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. సర్వ జగత్తును పరిపాలించే ఉమామహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగి ఉన్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారములు అంటే జలం. జలములన్నీ నారాయణుని ఆధీనాలు. అంటే ఆ మంత్ర ఆధీనాలు మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థస్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు కనిపించాడు. తప్పు తెలుసుకున్న కుమారస్వామి ఆధిపత్యాన్ని అన్న వినాయకునికే ఇచ్చేందుకు అంగీకరించాడు. చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యనీయుడు, జగద్వంద్యుడు. ఈ విషయం మరిచిన చంద్రుడు వినాయకుడి వింత రూపం చూసి తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేని వినాయకుడిని చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవు అని శపిస్తుంది. అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు, లోకానికి శాపం తల్లి అంటూ శాప విముక్తి చెప్పమని దేవతలు వేడుకున్నారు.
భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే గణపతి పూజ చేసి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకుంటారో వారికి నీలాప నిందలు పోతాయని, అప్పుడు చంద్రుని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించారు పార్వతీదేవి. అలా చేయనందున శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు నీలాప నిందలు. శమంతకోపాఖ్యానం. వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు నీలాప నిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అనే మహారాజు సూర్యోపాసనతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది ఆ శమంతకమణి. అంతటి శక్తివంతమైన మణిని ఇవ్వమని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని కోరతాడు. ఆ కోరికను తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకు వెళతాడు. ఆ మణిని మాంసపు ముక్క అనుకొని భావించిన సింహము ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని నోట కరుచుకొని పోతుంది. నిజము తెలియని సత్రాజిత్తు మణి కోసమే శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపాడని నిందల పాలు చేస్తాడు. చవితి రోజున పాలలో చంద్రుణ్ణి చూసినందున ఈ పరిస్థితి వచ్చిందని భావించిన శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరం కనిపించింది. అక్కడి నుంచి సింహపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అక్కడ గుహలో ఊయల తొట్టికి వేలాడుతున్న మణిని గమనించాడు. ఆ మణిని అందుకునే ప్రయత్నం చేయగా భల్లూకం మీద పడింది. ఏకంగా 28 రోజులు భీకర సమరం తర్వాత భల్లూకం శక్తి క్షీణించసాగింది. అది సామాన్య భల్లూకము కాదు, మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక ఉన్నాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరామచంద్రుడే అని గ్రహించిన జాంబవంతుడు స్తోత్రం చేయటం ప్రారంభించాడు. త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమని అడుగగా అవివేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరాముడితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉంది అని వరాన్ని కోరుకుంటాడు. అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరింది. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంబవతితో పాటు శమంతకమణిని అప్పగించి కర్మబంధ విముక్తిని పొందుతాడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని వెళ్ళి సత్రాజిత్తునికి అప్పగించి జరిగిన విషయాన్ని తెలుపుతాడు. పశ్చాత్తాపము చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతం చేయక చంద్రబింబం చూడటం వల్ల ఈ నిందల మోయాల్సి వచ్చింది అని వివరించాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి జగమంతా భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుణ్ణి యథాశక్తిగా పూజించి శమంతకమణి కథని విని అక్షంతలు శిరస్సుపై వేసుకుంటున్నారు. ఓం గం గణపతయే నమః. చేతిలోని అక్షంతలను కొన్ని స్వామివారి పాదాల యందు ఉంచి మిగిలినవి శిరస్సుపై ధరించాలి. చివరిగా నీరాజనం. చేతిలోకి అక్షంతల్ని తీసుకుని ఈ విధంగా చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అంటే నేను చేసిన పూజా విధానంలో లోపం ఉన్నా నా భక్తిలో ఎలాంటి లోపం లేదని అర్థం. గణపయ్యకు 11 గుంజీళ్లు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. స్వస్తి.